నిలుపుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా మేము నిగ్రహముగా జీవించుచు నీకు కృతజ్ఞత తెలుపవలయునని నీవు చిత్తగించితివి. ఈ విధముగా పాపపూరితమైన మాలోని అహంభావమును విడనాడి నీవు మమ్ము కరుణతో ఆదరించునట్లే మేము కూడా నిన్ను పోలి అవసరములోనున్న పేదలను, బాధితులను జాలితో ఆదరింపగలుగుదుము. కావున గణతి దూతలతోనేకమై మేము స్తుతిగానముతో నిన్ను గణపరుచుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున ఏం చేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఇది అతి పరిశుద్ధమైన సమయం. మోకరించగలిగిన వాళ్ళు మోకరించండి. ఒకసారి చేతులు జోడించి కళ్ళు మూసుకొని, ఇదిగో ఈ యొక్క అప్ప ద్రాక్ష రసములు క్రీస్తు ప్రభుని శరీర రక్తాలుగా మారే సమయం. మన విచారణ గురువులను, సహాయక గురువులను, మనకు సేవలు అందిస్తున్నటువంటి కన్యాస్త్రీలను, మన యొక్క చర్చ్ కౌన్సిల్ మెంబర్స్ను, గుడి పెద్దలను, సంఘస్థులను, మన విచారణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క విశ్వాసిని దేవుడు దీవించాలని, ఈ 40 రోజులు మన కార్మెల్గిరిపై దేవుడు గొప్ప కార్యాలు చేయాలని చెప్పి భక్తి విశ్వాసాలతో, నమ్మకంతో ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము.
మీ సముఖములను నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. మరియు జగద్గురువును మా ప్రకాశ్ పీఠాధిపతిని గురువులందరితో పాటు మమ్మను ప్రత్యేక విధంగా ఈనాడు యొక్క పరిశుద్ధ దేవుని పూజను మాకు సమర్పిస్తున్నటువంటి ఫాదర్ సురేష్ గారిని దీవించండి, వారి పరిచర్యను ఆశీర్వదించండి. ప్రత్యేక విధంగా ప్రభు నాడు ఈ యొక్క పూజా బలిని అదేవిధంగా స్నేహ విధిని ఏర్పాటు చేస్తున్నటువంటి పుష్పలత గారి కుటుంబమును, అదేవిధంగా విజయ్ కుమార్ గారి కుటుంబమును ఆశీర్వదించండి. ఈ పూజా బలిలో వారికి విన్నపాలను సమర్పిస్తున్నటువంటి అనేక మంది బిడ్డలను, వారి ఉద్దేశములను తలంపులను కూడా ఆశీర్వదించండి. ప్రభువా, నీ ప్రతి ఒక్కరిని నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయండి. ఉత్తాన మగది నమ్మిత చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోకి చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుని కనితలు మరియ మాతతోను, ఆమె భర్తకి పునిత యేసేపు గారితోను, పునిత అపోస్తలులతోను, పునిత ఆమెలపురి తెరేసమ్మ గారితోను, పునిత సిలువ యోహాను గారితోను, పునిత చిన్న తెరేసమ్మ గారితోను ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలతో మాకు నిత్య జీవితంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఇప్పుడు మనందరం ఒక ఉద్దేశం కోసం ప్రార్థన చేసుకుంటూ ఈ పరలోక జపాన్ని ఆ పరలోకమందున్న తండ్రిని అడుగుతూ ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులన్నీ మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని